ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో ఎన్నికల హామీ మీద పూర్తిగా చేతులెత్తేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యం కాదు అని ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణతో సహా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆర్థిక శాఖ మీద వైట్ పేపర్ విడుదల సందర్భంగా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా నిరుద్యోగ భృతి హామీ ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్గొడతారు. ఒకసారి ఎగ్గొట్టినప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఇదే నిరుద్యోగ భృతి హామీ ఎలా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ చాలా సింపుల్. అంటే మొన్నటి ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తారని ఓట్లు వేసి మోసపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఓకే, వాళ్ళ సంగతి వదిలిపెడితే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మళ్ళీ ఇంకో కొత్త జనరేషన్ వస్తుంది. వాళ్ళకు లాస్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మీద ఏం చేశారు అనేది పెద్దగా అవగాహన ఉండదు అనుకుంటారేమో. మళ్ళీ అదే హామీ ఇస్తుంటారు. అంటే పాత ఒకసారి మోసపోయిన వాళ్ళు ఓట్లు లేకపోయినా సరే మళ్ళా మోసపోవడానికి ఒక కొత్త జనరేషన్ వచ్చింది, వాళ్ళని మనం బుట్టలో వేసుకుంటే చాలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ హామీ ఇస్తూ ఉంటారా అన్న అభిప్రాయం కలుగుతుంది. నిరుద్యోగ భృతి మీద చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమన్నారో ఒకసారి నిశ్చితంగా గమనించండి. ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి రెండూ చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తున్నాం. రెండో తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా, నేను ఇంత ట్రాన్స్పరెంట్ గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఏం చెప్తున్నారు? నేను ఎన్నికల సమయంలోనే రెండూ చెప్పాను, 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పాను, నేను రెండూ చెప్పాను అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో ఏం చెప్తున్నారు? 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్తున్నారు. కరెక్ట్ గా ఎన్నికల్లో 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి? నేను ఎన్నికల సమయంలోనే చెప్పాను, ఉద్యోగాలైనా ఇస్తాం లేకుంటే నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని చెప్పామని చెప్తున్నారు. ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పినట్టు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టుగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చేసాయి కదా అని ఇంకా రేపు ప్రొద్దున త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రచారం మొదలు పెడతారా? పైగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు. అదేంటి? ఈ నిరుద్యోగ భృతి గురించి నన్ను ప్రశ్నిస్తున్న వాళ్ళు తొలుత మద్యపాన నిషేధం మీద సమాధానం చెప్పాలి, సిపిఎస్ రద్దు మీద సమాధానం చెప్పాలి అని చెప్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, సిపిఎస్ రద్దుకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చింది నిజం. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సాధ్యం కాదని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి లాగా డొంక తిరుగుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, ఎస్ ఇది సాధ్యం కాదు, అందుకని ఓల్డ్ పింఛన్ స్కీమ్ కాకుండా మధ్యస్థంగా గ్యారంటీ పింఛన్ స్కీమ్ తెస్తామంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా వ్యతిరేకించారు. అది వేరే అంశం. దాంతో పాటు మద్యపాన నిషేధం అన్నది అసాధ్యం అన్నది అందరికీ తెలిసిపోయింది. సో వైసీపీ వాళ్ళు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి వాళ్ళు అలా చేశారు, నేను కూడా అయితే నిరుద్యోగ భృతి విషయంలో ఇలాగే చేస్తాను అని చెప్తున్నారా? మద్యపాన నిషేధం ఎలా సాధ్యం కాదో ఈ నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా అలాగే సాధ్యం కాదు. కాబట్టి వైసీపీ వాళ్ళు కానీ ఎవరు కానీ ప్రశ్నించకూడదు, నా జోలికి రావద్దండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సంపద సృష్టిస్తా అని చెప్పారు. కానీ ఈ రోజు నింపాదిగా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారంటే మొత్తం సొంత ఆదాయం అంతా ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతోంది, కేంద్రం ఇచ్చే గ్రాంట్లన్నీ అప్పులకు వడ్డీలకు సరిపోతుంది, ఈ వెల్ఫేర్ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. వచ్చిన ఆదాయం మన ఆదాయం జీతాలు సరిపోతుంది, కేంద్రం ఇచ్చే మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీకి సరిపోతుంది. నువ్వు వెల్ఫేర్ కి వీ హావ్ టు బారో. హౌ యూఆర్ స్పెండింగ్, వేర్ వీఆర్ స్పెండింగ్. ఇంకా మీరు ఎవరైనా మంచి ఆలోచనలు ఉంటే యూ గివ్ ఇట్, దట్ ఆలోచనలు ఆల్సో విల్ ఇంటిగ్రేట్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పింది ఇది కాదు కదా. ఏముంది, అప్పులు తెచ్చి బటన్ నొక్కడం ఏముంది, మూలను కూర్చున్న ముస్లాం కూడా బటన్ నొక్కుతుంది. అలా కాదు, నేను సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం చేతగాని వ్యక్తులకు సంక్షేమం చేసే అర్హత కూడా లేదు అప్పులు తెచ్చి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వెల్ఫేర్ కోసం అప్పులు తెచ్చి నేను వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తున్నారు? సంపద సృష్టించడం చేతగానప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినట్టుగానే ఆయనకు సంక్షేమం మీద మాట్లాడే అర్హత ఉంటుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. పైగా నేను మొత్తం అందరికీ ఆర్థిక పాఠాలు చెప్తుంటాను అన్నట్టుగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏమైనా మీ దగ్గర మంచి ఆలోచనలు ఉంటే చెప్పండి, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని, ప్రజల మీదకే సంపద సృష్టి ఐడియాలు ఇవ్వండి అని ప్రజల మీదకే భారం వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దాంతో పాటు లా అండ్ ఆర్డర్ గురించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. గొడ్డలి పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ దొరికిపోతున్నారు, నేను టెక్నాలజీ వాడుతూ ఉండడం వల్ల ఏ నేరం చేసినా ఏ ఘోరం చేసినా వెంటనే సీసీ కెమెరాల్లో దొరికిపోతున్నారు, అందుకే గిలగిల్లాడిపోతున్నారు గొడ్డలి పార్టీ వాళ్ళు అంటూ వ్యాఖ్యానించారు. అసలు ఈ 2 ఏళ్ల కాలంలో సీసీ కెమెరాల వల్ల టెక్నాలజీ వల్ల దొరికిపోతున్నది ఏ పార్టీ వాళ్ళు? గుంటూరులో తమ ఇంటి ముందు ఉన్న బోర్ ని రిపేర్ చేసుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు డబ్బులు అడిగారు, లంచం అడిగారు.
ఇవ్వనందుకు నడి రోడ్డు మీద ఆ మహిళను ఎలా కొట్టారో అందరికీ తెలుసు. బట్టలు లేకుండా చేసి మరి దారుణంగా కొట్టారు. అది ఎక్కడిదో రికార్డ్ అయింది, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు దొరికిపోయారు. సాయి కృష్ణ హత్య కేసులో ఏం జరుగుతోంది? మొత్తం సీసీ ఫుటేజ్ నే మాయం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఉంటుందని చెప్తారు, కానీ డైరెక్ట్ గా హైకోర్టుకే పలుమార్లు కోతులు వైర్లు కొరికేశాయి, షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయింది అంటూ హైకోర్టుకే చెప్పారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది కార్యకర్తలు వెళ్లి దాడి చేశారు. ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయగలిగారు? జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు విసిరారు, యాసిడ్ బాంబులు విసిరారు. మరి టెక్నాలజీ ఎక్కడ పోయింది? సరే, చంద్రబాబు నాయుడు గారు ఇంత టెక్నాలజీ వాడి నేరస్తుల్ని కట్టడి చేసే పరిస్థితే ఉంటే బిఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీస్ ర్యాంక్ అన్నది ఏకంగా 26వ స్థానానికి ఎందుకు పడిపోయింది? దాంట్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగానికి సంబంధించి కూడా మార్కులు ఉన్నాయి కదా, పాయింట్లు ఉన్నాయి కదా, ఆ పాయింట్లను కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు సాధించలేకపోయారు? చిప్పగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త సతీమణిని బట్టలు జించేశారంటూ కేసు పెట్టి లోపలేశారు. కానీ ఆ తర్వాత ఏ విధంగా తేలింది? అది అతడే తన భార్య బట్టలు జించేసి ఎమ్మెల్యే మీద కేసు పెట్టారన్నది బయటకు వచ్చింది. అది కూడా టెక్నాలజీలో భాగంగానే మొబైల్లో ఎవరో రికార్డ్ చేస్తే బయటకు వచ్చేసారు. కాబట్టి టెక్నాలజీ కారణంగా ఫస్ట్ నుండి దొరికిపోతున్నది ఎవరు? మరీ ముఖ్యంగా ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు టక్కున నిజం చెప్పేశారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది మేమే అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అది పీపీపీ ప్రాజెక్టు, వైసీపీ వాళ్ళు ఎలా కట్టారు అని ప్రశ్నించారు. కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% నిజం. భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది పీపీపీ విధానంలోనే నిర్మితమైంది. కానీ అందుకు అవసరమైన ప్రభుత్వం చేయాల్సిన భూమి ఇవ్వడం అన్నది, భూ సమీకరణ, అనుమతులు, నీళ్లు, రోడ్డు కనెక్టివిటీ, ఈ అనుమతులన్నీ ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. భూమి ఇవన్నీ ఇవ్వడం అన్నది ప్రభుత్వం. అదంతా ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేశారు. ఆ తర్వాత జిఎంఆర్కి అప్పగించారు. జిఎంఆర్ తన సొంత డబ్బులతో పీపీపీ ప్రాజెక్టులో భాగంగా ఎయిర్పోర్టును నిర్మించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమంటున్నారు? కొబ్బరికాయ మందే, గుమ్మడికాయ మందే అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ ఎయిర్పోర్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టింది 0. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. పీపీపీ మోడల్లో మొత్తం జిఎంఆర్ సంస్థ సొంత డబ్బులతో దీన్ని నిర్మించింది. భూములు, నీళ్లు, కనెక్టివిటీ, రోడ్లు అన్నీ సాధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే దాని డబ్బులతో నిర్మించింది జిఎంఆర్. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ కానీ, 1% కాంట్రిబ్యూషన్ కానీ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు టక్కని చెప్పేశారు. పీపీపీ ప్రాజెక్ట్ ఇది అని చెప్పడం ద్వారా నిర్మించిన దాంట్లో ఎలాంటి ప్రమేయం తమకు లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. అన్నింటికీ మించి పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం అంత పెద్ద కార్యక్రమంలో అదే ప్రాంతానికి చెందిన జిఎంఆర్ అంత పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మిస్తే మాట్లాడేందుకు కనీసం 1 నిమిషం మైక్ ఇవ్వలేదు. గతంలో డేటా సెంటర్ కు సంబంధించి ఎంఓఈ జరిగినప్పుడు ఆదానిని కూడా పిలవలేదు. ఆ రోజు అసలు ఆదానికి డేటా సెంటర్ కి సంబంధమే లేదన్నారు. కానీ ఆ తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఇది ఆదాని నిర్మిస్తున్నారని ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే క్రెడిట్ ఎక్కడ పోతుందో పారిశ్రామికవేత్తలకు అని వాళ్ళని అవమానించేలాగా కనీసం వాళ్ళని కార్యక్రమాలకు పిలవకపోవడం, వచ్చినా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం ద్వారా పారిశ్రామికవేత్తల పట్ల ఏ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరిస్తున్నారు, తనకు మాత్రమే మొత్తం క్రెడిట్ రావాలన్న ఉద్దేశంతో కష్టపడి నిర్మాణాలు చేసిన పారిశ్రామికవేత్తల్ని కూడా ఏ విధంగా చులకన చేస్తూ ఉన్నారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.